రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రేపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూమి హక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెట్టనున్నారు. అనంతరం చట్టం రద్దును రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. అయితే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టనున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేసింది. ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన ఉండొచ్చనే సర్వత్రా అంచనాలు వెలువడుతున్నాయి. అయితే తెలంగాణ, కర్ణాటకలో మాదిరిగానే ఏపీలో కూడా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందుబాటులో ఉండొచ్చనే నివేదికలు పేర్కొంటున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణానికి స్కీమ్కి సంబంధించి ప్రతిపాదన నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఈ స్కీమ్కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు కూడా లేవు. రానున్న రోజుల్లో పూర్తి అంశాలు వెలువడనున్నాయి.